తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలకవర్గం ఆదివారం ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా చిల్లకూరు దశరథరామిరెడ్డి, సభ్యులుగా పొక్కాళి శ్రీలక్ష్మి, దువ్వూరు అనిత తదితర సభ్యుల చేత ఆలయ కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పలువురు చైర్మన్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిల్లకూరు రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన పాలకమండలి ఏర్పడ్డది. అది అమ్మవారి యొక్క దయ, ఆ ఎమ్మెల్యే గారు జీపీ గారి యొక్క కృషి, వాళ్ళ ఫలితంగా ఈరోజు నేను చైర్మన్ అవ్వడం జరిగింది. నేను ఆ రోజు పార్టీలో చేరినాడు. అన్నా నీకేం పదవి కావాలన్నాడు. నాకు ముత్యాలమ్మ చైర్మన్ ఇవ్వండి కావాలన్నాడు. ఖచ్చితంగా నెరవేర్చి చేస్తానన్నా, నేను మాట తప్పనన్నా. అదేవిధంగా మాట తప్పకుండా మళ్ళీ తెచ్చుకున్నా. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కూడా లాస్ట్లో కొంచెం ఆగితే కూడా ఆయన స్వయంగా విజయవాడ వెళ్ళి ఆ ఫైల్ కదిలించి ఈరోజు నన్ను చైర్మన్ చేయడం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను జన్మధర్మం రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారు వెంట ఉంటాను తప్ప ఇంకా వేరే పార్టీలు మారడం, ఇంకో పార్టీలు పోవడం జరగదు. నాకే పార్టీలో ఇంత గౌరవం దక్కలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారి వల్ల తెలుగుదేశంలో చేరాను కాబట్టి ఆయన వల్ల నాకు ఇంతలో గౌరవం దక్కింది. ముత్యాలమ్మ చైర్మన్ రావడం అనేది చిన్న ఆశామాట పని కాదు. ఇది చాలా కష్టమైన పని. ఈరోజు ఎమ్మెల్యే గారు దాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయనకి ఎప్పుడు ఆయన కుటుంబానికి, ఆయనకి జీపీ గారికి, ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఎప్పుడు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.